I bring you greetings in the name of our Lord and Savior. మరి యేసుక్రీస్తు నామములో మరి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. I come to preach the gospel unto you. మరి ఈ యొక్క భారతదేశానికి అయ్యగారు ఎందుకు వచ్చారంటే మరి కేవలం సువార్తను ప్రకటించడానికి మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేయడానికి మాత్రమే ఆయన వచ్చారు. I come to reassure you that you are somebody. మరి మీలో మరి మీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అనే దేవుడు మరి మీతో తెలియజేయడానికి అయ్యగారిని మీ మధ్యలోనే పంపించారు. And that you are precious in the Lord's sight. మరి మీరు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనటువంటి వారు, విలువైనటువంటి వారు అని తెలియజేయడానికి దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించారు. You are marvelous people. మరి మీరు ఎంతగానో మరి చాలా మంచి ఆశ్చర్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి మీరు ఎంతో గొప్ప దేవుని బిడ్డలని నేను దేవుని స్తుతిస్తా ఉన్నా. A royal priesthood. మరి మనల్ని ఒక రాజులైన యాజక సమూహంగా ఆయన మనల్ని నిలబెట్టుకోవాలని ఆయన చూస్తా ఉన్నారు. You are prince and princesses. మరి మీరు ఆ యొక్క సామాన్యమైనటువంటి వారు కాదు, మీరు కుమార్తెలుగా మీరు ఉన్నారని ప్రభువు ఆ చేత తెలియజేస్తా ఉన్నారు. And God has established you here. మరి దేవుడు మరి మీరు ఆయన బిడ్డలుగా ఈ గ్రామంలో మరి ఆయన సాక్షిగా ఉండాలని మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. I come to encourage you on today. మరి మిమ్మల్ని ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలని, మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. I come none other than to preach the gospel unto you. మరి కేవలం దేవుని సువార్త చెప్పడానికి మాత్రమే కాకుండా ఇంకా ఏ విషయంలో కూడా నేను భారతదేశానికి రాలేదు. We'll be reading James 5 verses 7. మరి ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మరి చదివి మీకు దాన్ని వివరించాలని ఆశపడతా ఉన్నాను. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఆమేన్. హల్లెలూయా. The Lord blesses us today to be patient and wait upon Him. మరి దేవుడు మన అందరి జీవితాల్లో ఒక ఓపికతో మనం ఆయన కొరకు కనిపెట్టే వారంగా ఉండాలని, ఓపికను మనకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. He has not forgotten you. మరి ఆయన మిమ్మల్ని ఎంత మాత్రము కూడా మరువని దేవుడుగా, విడువని దేవుడుగా ఆయన ఉన్నారు. The Lord thy God knows right where you're at. మరి మీరు ఎక్కడ ఉన్నారు, మరి ఏం చేస్తూ ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటిది మీ పరలోకపు తండ్రికి తెలుసు. He knows what you're going through. మరి మీ పరిస్థితులు ఏంటి, మీరు ఎలాంటి మరి విపత్కర పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నారు అనేటువంటిది మరి మీ పక్కవారికి తెలియకపోవచ్చేమో కానీ మీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. He reassures you that you are the fruit of His vineyard. మరి ఎందుకు చేతనంటే ఆయన తోటలో ఆయన ఫలించే వృక్షాలుగా మీరు ఉండాలని ఆయన మిమ్మల్ని నాటుకున్నటువంటి దేవుడు. He's watching over you very carefully. మరి ఎందుకు ఆయన తోటలో ఆయన నాటబడినటువంటి వృక్షాలుగా మీరు ఉన్నారు కాబట్టి ఆయన వాటిని చాలా జాగ్రత్త వహిస్తారు. There's not one shower of rain goes unnoticed. మరి ఒకవేళ ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు మరి ఆ యొక్క మరి ఆ గాలి తుఫాను వస్తుంది, ఆ వాటి నుంచి ఎలా సంరక్షించాలనేటువంటిది ఆయనకి బాగా తెలుసు. There's no heat by day go unnoticed. మరి ఎప్పుడు మరి వాతావరణ పరిస్థితులు మారిపోయి ఆ యొక్క చెట్టు మరి ఇబ్బందులు పడతా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. But this present time of suffering, మరి ఒకవేళ కొన్ని సార్లు ఆ తుఫాను ద్వారా గాలి మరి ప్రచండంగా వీచడం ద్వారా మీరు ఆ యొక్క అల్లాడేటువంటి పరిస్థితి ఒకవేళ ఏర్పడినప్పటికీ cannot be compared to His presence. మరి ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. మిమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడుగా ఆయన మీతోనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టేసారు. I assure you that the Lord knows every sickness and every disease. మరి మన దేవునికి మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు మరి అలాగే రోగాలు ఆయనకు తెలుసు. Every headache. మరి మనలో ఉన్నటువంటి ఆ యొక్క తలలో మరి మనకి ఎటువంటి బాధలు ఉన్నాయి, శరీరంలో ఎటువంటి బాధలు ఉన్నాయి అనేటువంటివి కూడా తెలుసు. Every fever.
మరి ఆ యొక్క మరి మనలో మరి వాతావరణ మార్పులను బట్టి మనలో ప్రతి ఒక్కరిలో బాధపడుతున్నటువంటి జ్వరము మనకు ఉన్నదనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. every kidney stone. మరి మనలో చాలా మంది మరి మనం ఆ యొక్క కిడ్నీలో రాళ్లతో మనం మరి బాధపడుతున్నాం అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. every high diabetes case. మరి అలాగే మనము ఆ యొక్క మన జీవితంలో మరి ఆ యొక్క డయాబెటీస్ తో షుగర్ తో మనం వ్యాధితో మనం బాధపడుతున్నాం అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. what we go through. మరి మనం ఏ విధంగా ఈ జీవితంలో ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నామో అన్ని కూడా ఆయనకు తెలుసు. only prepares us. మరి ఇవన్నిటిలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తారంటే మనల్ని ఆయన సిద్ధపరిచే దేవుడుగా ఉన్నారు. yet we may be in the fire. మరి ఒకవేళ మన జీవితాలు మరి అంత అగ్ని వంటి సమస్యల్లో మన జీవితాలు వెళ్ళేవిగా ఉండొచ్చు. but we all shall come through as pure gold. మరి ఆ విధంగా మరి దేవుల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ సమస్యలు అలాగ వచ్చి మరలా మనం విడిచిపెట్టి ఆయన మన వాటిని తప్పించి మనకి క్షేమము ఆనందము ఆరోగ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. I shall encourage you that the Lord is on his way back. మరి మన దేవుడు మనల్ని అన్నడు కూడా విడువని ఎడబాయిన దేవుడు. ఆయన మనల్ని మరి రక్షించడానికి ఆయన మన దగ్గరికి మరలా వచ్చేటువంటి దేవుడు కాబట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. yet does the God our Father wait for us. మరి మన దేవుడు మనకు ఎక్కడైతే మరి మనము మార్గము లేదు ఇంకా అనుకుని మనం బాధపడతామో అటువంటి పరిస్థితుల్లో ఆయన మన కొరకు మార్గం ఏర్పాటు చేసేటువంటి దేవుడు. He encouraged us to have patience and just wait. మరి ఆయన మనకు మనలో ఓపికను మనం నేర్చుకోవాలని ఆ ఓపిక ద్వారా మనం ఆయనను సమీపములుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. yet though he tarries. మరి ఒకవేళ మన జీవితాలు మరి ఆ యొక్క మరి చిత్రమైనటువంటి స్థితిలో వెళ్ళిపోయినా కూడా తిరిగి ఆయన దాని అంతా సమకూర్చగలరు. the husbandman tree is sure to come. మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన వృక్షాలుగా ఉన్నటువంటి మనం ఆయన తోటలో ఉన్నటువంటి వృక్షాలుగా ఉన్నటువంటి మనము ఆయన ఫలించే వారిగా చేయగల సామర్థ్యం ఆయన దగ్గర ఉందండి. గట్టిగా చెప్పండి పడేసి. God is waiting on the former and the latter rain. మరి అంత మాత్రమే కాకుండా ఆయనకు కడవరి వర్షము ఎప్పుడు వస్తుందో ఆ యొక్క ఫలాన్ని ఆ వృక్షానికి అవసరమైనటువంటి మరి వర్షాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంది. when the devil has had his work. మరి అయితే సైతాను చేసేటువంటి పని ఏంటంటే వాడు దేవుని యొక్క బిడ్డలను పాడు చేయడము దేవుని నుంచి దూరం చేయాలనే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. when these evil men of this world have had their fill. మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అపవాది సంబంధికులు మరి వారు ఆ యొక్క మరి దేవుని ప్రజలైనటువంటి వారిని మరి వారు దేవుని నుంచి దూరపరచాలని వారిని నానా హింసలు పెట్టాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. when they have indulged themselves in sin. మరి వారు ఆ విధంగా మరి వారి దగ్గర ఉన్నటువంటి ఫలాలను వారు లాక్కుని వారిని ఏమీ లేని వారిగా చేయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. when they have fulfilled the lust of their eyes. మరి వారి లోకంలో ఉన్నటువంటి వాటి వైపే వారు చూస్తారు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పాప సంబంధమైన ఆలోచనలు వారు ఎప్పుడు కలిగి ఉంటారు కాబట్టి వారు ఆ విధంగా దేవుని సంబంధులైనటువంటి వారిని ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. they've been overtaken with the filth of their heart. మరి వారు హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు వారు కలిగి ఉంటారు కాబట్టి వాటితోనే వారు నింపబడి దేవుని ప్రజలను వారు వ్యతిరేకిస్తూ ఉంటారు. God encourages to establish our heart. మరి ఇటువంటి పరిస్థితుల్లో అపవాది సంబంధకులు మన మీద ఎదురు తిరిగి దాడి చేయాలని ప్రయత్నించిన దేవుడు మనకి శక్తినిచ్చి ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టుకునే దేవుడుగా ఉన్నారు. take a love for Christ. మరి ఈ విధంగా మరి దేవునిని మనం అధికంగా మనం ప్రేమించడం మనం నేర్చుకోవాలి. establish yourself in salvation. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని మనం అంతము వరకు కొనసాగించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. fall in love with the peace of God. మరి మనము దేవుని యొక్క శాంతి సమాధానాలను మనం పొందుకొని మనం దేవుని యొక్క ప్రేమలో ఆయన ప్రేమను అర్థం చేసుకుని మనం అధికంగా ప్రేమించే వారిగా ఉండాలి. dance in the joy of his Holy Spirit. మరి మనం ఆయన పరిశుద్ధాత్మలో మరి మనం ఎల్లప్పుడూ ఆనందించే వారంగా సంతోషించే వారంగా నాట్యం ఆడే వారంగా మనం ఉండాలి. He says search for him while he yet may be found.
మరి వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఆయన మీకు దొరుకు కాలములోనే మీరు ఆయన వెదకండి అని వాక్యం సెలవిస్తా ఉంది. Again, I say, wait upon the Lord. మరి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి వాక్యం సెలవిస్తా ఉంది. But when the latter rain has come, మరి ఈ యొక్క కడవరి వర్షము మరి వచ్చినప్పుడు, God shall surely make his return. మరి దేవుడు ఖచ్చితంగా ఆయన వస్తారని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తారు. Be encouraged to know. మరి ప్రియులారా, మరి దేవుడి మాటలన్నీ కూడా ఎందుకు మీకు తెలియజేస్తున్నారంటే మిమ్మల్ని విశ్వాసంలో బలముగా నిలబెట్టాలని, మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. Be not troubled. మరి మీరు కలవరం చెందకూడదు అనేటువంటిది ఆయన ఉద్దేశం కాబట్టి మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నారు. The mountains can't hide you. మరి ఒకవేళ పర్వతాల లాంటి సమస్యలు ఒకవేళ మీకు కలిగినా కూడా మరి మీరు వాటికి భయపడద్దు అని చెప్పడానికి మాటలన్నీ కూడా చెప్తా ఉన్నారు. Neither the shadows of the trees. మరి ఒకవేళ బలమైనటువంటి వృక్షాలు మరి మిమ్మల్ని మరుగు చేసే విధంగా అటువంటి శ్రమలు మరి మిమ్మల్ని మరి వచ్చినప్పుడు కూడా మీరు ఎంతగా మరి బాధపడినటువంటి అవసరం లేదని ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తా ఉన్నారు. Because the Lord knows right where you're at. మరి ఎందుచేతనంటే మరి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు ఏ ఇబ్బందిలో ఉన్నారో అనేటువంటిది మీ దేవుడికి తెలుసు. Take this time. మరి ఈ యొక్క సమయాన్ని మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క మరి సన్నిధిలో మీరు గడుపుతా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మరి దేవుని చిత్తాన్ని ప్రభు మీకు తెలియజేయాలని ఆయన ఆశపడతా ఉన్నారు. To prepare and establish yourselves. మరి మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మీరు ఎలా తప్పించబడాలి, మీరు ఎలాగా తిరిగి నిలబడి ఆయన కొరకు సాక్షులుగా మీరు ఉండాలి అనేటువంటిది ఆయన మిమ్మల్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. In the will of God. మరి ఆయన చిత్తంలో మరి మీరు ఎలాగా ఆయన కొరకు సిద్ధపడాలి అనేటువంటిది ఆయన మీకు నేర్పిస్తా ఉన్నారు. So let not your heart be troubled. మరి అందుచేతే మీ హృదయములను కలవరపడనీయకండి, మీరు మరి బెదరవద్దు, జడేయవద్దు అని ఆయన చెప్తా ఉన్నారు. But Jesus said, in his Father's house, మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, నా తండ్రి ఇంట there are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలిగి ఉన్నాయి అని ఆయన చెప్పారండి. And one of them belonged to you. మరి ఆయన తండ్రి దగ్గర సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మరి వాటిలో మరి నివాసములలో ఒక నివాసము మీ కొరకే అది నిలవబెట్టబడి ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. He says, if it was not so, he would not have wasted his time to tell us. So we have to look forward to the coming of the Lord. మరి ఈ విధంగా మరి ఒకవేళ మరి ఆయన మరి అబద్ధం చెప్పడానికి ఆయన మానవుడు కాదు. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమే కాబట్టి ఆయన మన కొరకు ఖచ్చితంగా ఆయన తిరిగి వచ్చేవారుగా ఉన్నారు. ఆయన మన సమస్యల్లో మనం విడిపించేవారుగా ఉన్నారు. మన కొరకు ఒక నివాసాన్ని ఆయన ఏర్పరిచే దేవుడుగా ఉన్నారు. Be blessed, my sisters and my brothers. మరి అందుచేత నా ప్రియమైన సహోదరులారా, మరి మీరు దేవునిలో మీరు ఇంకా మరి విశ్వాసంలో ఎదుగుతూ, దేవునిలో ఆనందిస్తూ, దేవునిలో మీరు ఎదగాలని ప్రభు పేరును మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నా. Endure this to the end. మరి ఏదైతే మరి మీరు ఆ యొక్క సమస్యల గుండా వెళ్తా ఉన్నారో, ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నారో, అంతము వరకు మీరు సహించిన వారైతే మీరు జీవ కిరీటాన్ని పొందుకుంటారని వాక్యంలో తెలియజేయబడతా ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.